అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నోటీసులు అందించారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి హైకోర్టు నుంచి 4 వారాల మధ్యంతర బెయిల్ పొందారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే గృహిణి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నోటీసులు అందించారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి హైకోర్టు నుంచి 4 వారాల మధ్యంతర బెయిల్ పొందారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే గృహిణి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.